హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దివి స్టోరీస్. ఇట్స్ మీ దివ్య. అందరికీ హ్యాపీ సంక్రాంతి అండ్ హ్యాపీ పొంగల్. అందరికీ కూడా ఈ వీడియో అయితే కొంచెం లేట్గా అయితే పోస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ లైక్ కూడా చేయండి. అండ్ ఇక్కడైతే ఫెస్టివల్ రోజు మార్నింగ్ పాయసం అయితే చేశారు. డే మొత్తంలో ఫస్ట్ స్వీట్తోనే స్టార్ట్ చేస్తున్నాను అనమాట. అండ్ ఇక్కడైతే రెడీ అయితే అయిపోయాను నేను. అండ్ ఇక్కడైతే నా కుర్తీ అయితే చూపిస్తున్నాను. ఇది యాక్చువల్గా వీనెక్ కుర్తీ అనమాట. ఇదైతే నేను మ్యాక్స్లో తీసుకున్నాను, అనంతపూర్ మ్యాక్స్లో. యాక్చువల్గా నేను వీనెక్ కుర్తీ చాలా డేస్ నుంచి చూస్తున్నాను తీసుకుందామని చెప్పి. రీసెంట్గా వెస్ట్ సైడ్కి వెళ్ళినప్పుడు అక్కడైతే కొన్ని కుర్తీస్ చూసాను అనమాట. అన్నీ వీనెక్ కుర్తీసే. కలెక్షన్ కూడా చాలా బాగుంది. యాక్చువల్గా నేను మళ్ళీ టాటా క్లిక్లో ఆర్డర్ చేసుకుందాంలే అని చెప్పి కామ్ అయిపోయాను. యాక్చువల్గా మనకి వెస్ట్ సైడ్ కుర్తీస్ అన్నీ కూడా టాటా క్లిక్లో అయితే అవైలబిలిటీలో ఉంటాయి కదా. అండ్ ఇక్కడైతే ఇది నా సైజ్ కూడా కాదు, అక్కడ 2A ఉన్నాయన్నమాట. ఇది నాకంటే లార్జ్ సైజ్ కూడా ఉండింది. యాక్చువల్గా అవుట్ఫిట్ అయితే సరిపోయింది. అండ్ ఇది వేదిక ఫస్ట్ పొంగల్ సెలబ్రేషన్స్ అనమాట. గ్రాండ్ పేరెంట్స్తో అండ్ మాతో కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాము. అండ్ చాలా మెమరబుల్గా కూడా ఉంటాయి కదా, తన్ని బాగా రెడీ చేసి అలాగా. అండ్ ఆఫ్టర్నూన్ అయితే కొంచెం లంచ్ అయితే చేసేసి ఈవినింగ్ అయితే డీమార్ట్కి అయితే వెళ్తూ ఉన్నాం అనమాట. కొత్తగా హౌస్కి అయితే షిఫ్ట్ అయ్యాం కదా, కొన్ని ప్రొవిజన్స్ అండ్ కొన్ని థింగ్స్ ఏమైనా ఉంటే తీసుకుందాము, అక్కడ ఏమైనా ఆర్గనైజర్స్ అలాంటివి ఏమైనా ఉంటే తీసుకుందామని చెప్పి అయితే వెళ్తూ ఉన్నాం. ఫెస్టివల్ అప్పుడు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. అండ్ అక్కడ చూసారా, వేదిక ట్రాలీలో అయితే పెట్టి తీసుకొని వెళ్తున్నాం కదా, అవన్నీ కనిపించినవన్నీ ఆమెకి ఏది దొరికితే అది లాగేసుకుంటూ ఉంది పక్కన. అండ్ యాక్చువల్గా డీమార్ట్లో అయితే ఫొటోస్ అండ్ వీడియోస్ అలౌడ్ లేదనమాట. ఏదో ఊరికనే కొంచెం క్లిప్ అయితే తీసాను. అండ్ ఇక్కడైతే నెక్స్ట్ 2 days తర్వాత వ్లాగ్ ఇందులో అయితే యాడ్ చేస్తున్నాను. యాక్చువల్గా మేము ఇక్కడ పికిల్ మార్ట్లో అనంతపూర్లో చికెన్ పికిల్ చాలా బాగుంది. యాక్చువల్గా అత్తయ్య వాళ్ళు చెన్నై వెళ్తూ ఉంటే చెప్పాము అండ్ ఇక్కడ తీసుకోమన్నారు యాక్చువల్గా ట్రై చేసేదానికి. యాక్చువల్గా మేము చికెన్ పికిల్ కోసం వెళ్తే అక్కడ లేదు, మటన్ తీసుకున్నాం, ఎలా ఉందో అడగాలి. యాక్చువల్గా మేము ప్రాన్ కూడా ట్రై చేసాము, అక్కడ చాలా బాగుంది. అండ్ ఇక్కడైతే అందరం అది తీసుకొని ఇంకా డిన్నర్కి అయితే వెళ్తూ ఉన్నాం అనమాట రెస్టారెంట్కి. యాక్చువల్గా టైం చాలా తక్కువ ఉంది. ముందుగా బయలుదేరి ఉంటే కంగారేం లేకుండా ఉండేది. యాక్చువల్గా అత్తయ్య వాళ్ళకి 10 o'clockకి బస్ అనమాట. అండ్ మేము ఇక్కడే 8:30, 8:40 అయిపోతుంది టైం అరౌండ్. అండ్ ఇక్కడైతే ఉలవచారుకి అయితే వచ్చేసాము. ఇక్కడ అనంతపూర్లో ఉంటుంది, బెంగళూరు హైవేలో. ఇది నాకు తెలిసి ఇది న్యూ రెస్టారెంటే అనుకుంటున్నాను. నాకు తెలిసి ఇది 1 year అయిందని అనుకుంటున్నాను, నాకు సరిగ్గా తెలీదు. నాకు తెలిసినంత వరకు ఇది కొత్తదని అనుకుంటున్నాను ఈ రెస్టారెంట్. అండ్ ఇక్కడైతే బయట చూసారు, ఇక్కడ పానీపూరి చాట్స్ అన్నీ కూడా ఉన్నాయి బయట. అండ్ అంబియన్స్ కూడా అయితే చాలా బాగుంది లోపల. యాక్చువల్గా నేను అనుకున్నాను టైంకి రీచ్ అవుతామా మళ్ళీ బస్కి అని అనుకుంటూ ఉన్నాను. మళ్ళీ మనం ఆర్డర్ చేసిన దానికి కొంచెం టైం అయితే పడుతుంది కదా. అండ్ మేమైతే ఇక్కడ బయట సెలబ్రిటీస్ ఫొటోస్, ఉలవచారుకు వచ్చిన వాళ్ళ ఫొటోస్ అన్నీ అక్కడైతే ప్లేస్ అయితే చేస్తున్నారు. అండ్ అక్కడ అంబియన్స్ కూడా అయితే చాలా బాగుంది. అండ్ నేను అనుకున్నాను చాలా ఎక్కువ మంది ఉంటారని చెప్పి, అంత ఎక్కువ మంది లేరు, ఓకేగానే ఉన్నారు. అండ్ ఇక్కడైతే ఫుడ్ కోసం అయితే వెయిట్ అయితే చేస్తూ ఉన్నామన్నమాట ఆర్డర్ చేసుకొని. అండ్ ఒకటైతే క్విక్గా వచ్చేస్తుంది, ఇంకొకటి అయితే లేట్గా అయితే వస్తుంది. అండ్ మొత్తానికైతే వాళ్ళు త్వరగా అయితే తెచ్చిచ్చేస్తారు. అండ్ అక్కడ 2 rooms అయితే చూస్తున్నారు కదా. యాక్చువల్గా అక్కడైతే మనం పార్టీస్ అలాంటివి ఒక పెద్ద ఫ్యామిలీ వెళ్ళినప్పుడు అలా అయితే వెళ్ళొచ్చు. అండ్ అక్కడైతే నేను చూసాను కూడా, ఎవరో బర్త్డే సెలబ్రేషన్స్ అలా అయితే చేసుకుంటూ ఉన్నారు. అండ్ అక్కడ నుంచి అయితే ఇంకా డైరెక్ట్ లగేజ్ అయితే తీసుకొని వెళ్ళాము, వెళ్ళేటప్పుడే కార్లో పెట్టుకొని అండ్ ఇంట్లో నుంచి. అండ్ ఇక్కడైతే కరెక్ట్గా మేము వెళ్ళాము, బస్ కూడా అయితే అప్పుడే స్టాప్ అయితే అయింది. మేము కూడా రైట్ టైంకి అయితే వెళ్ళి బస్ అయితే క్యాచ్ అయితే చేసాము. యాక్చువల్గా ఇంకొంచెం టైం ఉంటే కొంచెం బాగుండేది, కంగారేం లేకుండా. అండ్ ఇంకా వెళ్ళిపోతున్నారు మా అత్తయ్య వాళ్ళు. అండ్ వేదిక బాయ్ చెప్తుంది ఇక్కడ నుంచి బయట విండోలో నుంచి ఆమె నవ్వుతూ. ఇంకా వేదికకి రేపటి నుంచి అయితే ఫుల్ బోర్ కొడుతుంది. ఇన్ని రోజులు ఫుల్ పాంపరింగ్ జరుగుతూ ఉండింది అనమాట ఆమెకి ఫుల్. అండ్ ఇక్కడైతే చాలాసేపు వెయిట్ అయితే చేసాము, బస్ వేరే వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నట్టుంది. ఇంకా వేదిక చాలాసేపు అయింది కదా బయటకు తీసుకొని వచ్చి, ఆమెకు నిద్ర వస్తుంది, విసుగ్గా ఉంది. ఇంకా మేమైతే స్టార్ట్ అయితే అయిపోయాము.
అండ్ మేము ఫాస్ట్గా వెళ్ళాలనుకుంటే మళ్ళీ అక్కడ ట్రాఫిక్ అనమాట. ఏదో లారీ మిడిల్లో పెట్టేయడం వల్ల చాలా లాంగ్గా వెహికల్స్ అన్నీ అయితే స్టాప్ అయితే అయిపోయాయి. ఇంకా ఆమెను బయట విండోలో నేను అలా స్టాప్ చేస్తున్నాము ఆమె క్రాంకీనెస్ని. అండ్ మన లాస్ట్ వీడియో అయితే 400+ వ్యూస్ అయితే క్రాస్ అయింది. యాక్చువల్గా మన వీడియో అనేది బయట యూట్యూబ్ ఆడియన్స్కి అయితే సజెషన్లో అయితే వెళ్తున్నట్టుంది. ప్లీజ్ మన ఛానల్కి మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయడం వల్ల మన ఛానల్ గ్రోత్ అనేది అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.